దృష్టిలతో వారి చూపులను క్రిందికి పెట్టుకోమని వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. అంటే ఈ అమ్మాయిలు వాళ్ళ యొక్క మగవాళ్ళు చూడకూడదు. అండ్ వారి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదండీ! పువ్వుల గురించి మాట్లాడుతున్నాను. మర్మంగాలు ఇక్కడ ఉంది కదండీ! ఇక్కడ అరబిక్‌లో ఫురూజ హున్న అనే పదం ఉంటుందండి. సరేనా? ఇదిగోండి. ఇది. ఫురూజ హున్న ఇది. ఫురూజహున్న. ఓకే. ఫురూజ హున్న అనంటే పువ్వండి. డైరెక్ట్ వర్డ్ పువ్వే. ఇక్కడ వీడు పువ్వనే పదం వాడలేదు. మర్మంగాలు అన్నాడు. నాకు తెలియదు మరి తెలుగులో ఏమంటారో. నేనైతే పువ్వనే పదం వాడుతున్నాను. వెల్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా! విశ్వసించిన స్త్రీలతో అంటే ఏంటి? ముస్లిం అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మరి వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు. ఆ అమ్మాయిలు వాళ్ళకి అంటే ఏమైనా రెడీ గిడీ అనే మేకప్ గిడి అట్లా అనుకుందాం కూసేపు. అవి ఆహ్, ఏమైనా దానంతటా అవే కనిపించేవి కాకుండా నార్మల్‌గా కావాలని ఎవరికి పడితే వాళ్ళకి చూపించకూడదు. అందుచేత బుర్కా, నికాబులు ఇవన్నీ వేసుకుంటారు అని మీరు అనుకుంటే చాలా పెద్ద తప్పు. నో. బుర్కా, నికాబులు వేసుకునేది కారణం ఏంటంటే కాఫీర్‌ల అమ్మాయిల్ని రేప్ చేసేటప్పుడు, వాళ్ళు కిడ్నాప్ చేసుకొచ్చేటప్పుడు, వాళ్ళు పట్టుకొచ్చే క్రమంలో కాఫీర్‌లెవరు, ముస్లింలెవరు కనిపెట్టడం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇది యూనిఫార్మ్ లాగా పెట్టారు. అదొకటి. నెక్స్ట్ స్ట్రీమ్‌లో వివరిస్తాను ఎవరికైనా కావాలంటే. సో, అది క్లియర్ అయిపోండి. మరి ఆడవాళ్ళని పైనుంచి కింద కప్పుకోమనడం మంచి పనే కదా మీరు అనుకుంటారు. తప్పండి. ఇంకొకసారి చెప్తున్నాను. ఆడవాళ్ళని పైనుంచి కిందకి ప్రదర్శించవద్దు అని చెప్పు. ఎవరికి పడితే వాళ్ళకి అంటే ఎవరికి పడితే వాళ్ళకి చూపించవద్దు అని అంటున్నారు ఇక్కడ. ప్రదర్శనం అయ్యేది తప్ప, కనిపించేది తప్ప ఇంక కావాలని చూపించొద్దు అంటున్నాడు. ఇంకొకటి వారిని తమ తల మీద దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వాళ్ళ యొక్క సళ్ళని కప్పుకోమని చెప్తున్నా. ఎవడు చూపించుకుంటున్నారో ఏంటో. ఇంకో విషయం చూడండి. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు వినండి ఇక్కడ నుంచి క్లారిటీ అలర్ట్ అయిపోండి. వారు తమ ఏది? తమ అలంకారాన్ని తమ భర్తలకు చూడండి. ఫస్ట్ ఎవడొచ్చాడండి? భర్త వచ్చాడండి. తమ తండ్రులకు ఆ అమ్మాయి యొక్క తండ్రి, ఆ అమ్మాయి యొక్క భర్త తండ్రి అంట. ఆ అమ్మాయి యొక్క బేబీస్ పుడితే ఆ కుమారులకి, ఆ అమ్మాయి యొక్క భర్తలు యొక్క కుమారులు అన్నమాట. అంటే స్టెప్ సన్స్. తర్వాత ఆ అమ్మాయి యొక్క తమ్ముళ్ళు, ఆ అమ్మాయి యొక్క తమ్ముళ్ళ యొక్క కొడుకులు, ఆ అమ్మాయి యొక్క చెల్లిలో అక్కలకు సంబంధించిన కొడుకులు, ఆ అమ్మాయి యొక్క తోటి స్త్రీలు, వారి యొక్క బానిసలు, కామ ఇచ్చలేని మగ సేవకులకు లేక స్త్రీల గుప్తంగాలను గురించి తెలియని బాలురకు తప్ప. అంటే వీళ్ళందరికి చూపించవచ్చు. వీళ్ళందరికీ చూపించుకోవచ్చు అని అనేసాను. పెద్ద పొరపాటే. మర్మంగాలను హస్బెండ్‌కి కేవలం చూపిస్తారండి. హస్బెండ్ ఏం చేస్తాడండి? ఒక వైఫ్‌తో ఉండే అన్ని డ్యూటీస్ ఫుల్‌ఫిల్ చేస్తాడండి. సెక్షువల్ రిలేషన్‌షిప్ ఉంటుంది. మరి చూపించుకోవడం అనండి, చూపులని క్రిందికి పెట్టుకోమనంటే మనం చూపించుకోవడం అనుకుంటున్నాం. ఇక్కడ పెద్ద పొరపాటే. భర్తతో పాటు వీళ్ళందరూ కలిసి ఈమెని యేసుకోవచ్చండి. ఇది విషయం. ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడటం ఉన్న తమ అలంకారం తెలియబడేటట్టుగా వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు గట్టిగా నడవకూడదని చెప్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి సళ్ళు కదులుతూ ఉంటాయి కాబట్టి గట్టిగా నడవద్దని చెప్తున్నారండి. మీరు మరిన్ని పుస్తకాలు చదివితే దీని అర్థాలు ఈజీగా తెలిసిపోతాయి. నేను ఓవర్‌గా ఎగ్జాగరేట్ చేసి చెప్పటం లేదు. కొన్ని పుస్తకాలు ఉంటాయి. అవి మీరు చదివితే